హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ లెగ్ పీసెస్తో ఫ్రై ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇందులో కలపవలసినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి, చిన్న స్పూన్స్ కదా. నెక్స్ట్ పసుపు కొంచెం, కారం 2 స్పూన్స్, మనకు స్పైసీ తగ్గట్టు వేసుకోవచ్చండి. నెక్స్ట్ వేయించిన ధనియాల పౌడర్, నెక్స్ట్ చికెన్ మసాలా, సాల్ట్ సరిపోయినంత వేసుకుంటున్నాం, పెరుగు కొంచెం, నెక్స్ట్ కొంచెం ఆయిల్, నిమ్మకాయ చెక్క అండి ఒకటి, అదేలాగా ఆ జ్యూస్ అనేది వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఆ ముక్కలకి పట్టించేయాలి. చూసారు కదా, మొత్తం పట్టించేస్తున్నాం. మొత్తం పట్టించాను, మొత్తం కలిపేసాను మొత్తం. ఇప్పుడు ఇది 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. కప్పు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి, ఇప్పుడు 1 అవర్ అయిపోయింది కదా. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. చూసా బాగా నానిపోయింది కదా. ఇప్పుడు పెనంలో ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేడెక్కినాక బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నాను. ఇవి బాగా వేగిపోయినాక ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఆ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయి కదా. ఇప్పుడు మనము ఆ చికెన్ ముక్కలు అనేది నెమ్మదిగా వేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. మొత్తం అందులో ఉన్నంత ఆ మిశ్రమం మొత్తం వేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం కర్రీ మొత్తం ముందే కలుపుకున్నాం కదా. వండేటప్పుడు మరి ఇంకేం వేయనవసరం లేదు. సాల్ట్ చూసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. ఇంతదంతా ముందు సరిపోయినంత వేసుకున్నాం. ఇలా సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ తిప్పుతూ ఉండాలండి నెమ్మదిగా. చుట్టువైపులు కూడా ఉడకాలి కదా, అందుకోసమని తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, వేగడం స్టార్ట్ అయ్యింది. ఇగోండి వేగింది కదా కొంచెం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దాం. చూస్తే ఒక పక్క వేగింది కదా. ఇప్పుడు ఇంకోవైపు తిప్పుకుందాం. రెండు నిమిషాలు తిప్పుతూ ఉండాలండి. లేకపోతే కిందన మాడిపోతుంది, లేకపోతే ఒకవైపు ఉడుకుతుంది, ఇంకోవైపు ఉడకదు. ఇంకా అందుకని చెప్పేసి తిప్పుతూ ఉండాలి అలాగన్నా. చూసావా, రెడీ అయిపోయినట్టు దగ్గరకు వచ్చేసింది కదా. ఇంకా చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా కర్రీ అనేది. చాలా బాగుంటుంది.
ఇందులో ఇప్పుడు కస్తూరి మెంతి ఆకు ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాం. నెక్స్ట్ కొత్తిమీర. వేసుకొనక కలుపుకోవాలండి నెమ్మదిగా. అసలు వాటర్ అయిన అవసరం లేదు, ఫ్రై కదా, ఇలాగనే అది ఉడికిపోతుంది. చాలా వేరం అవుతుందండి కర్రీ. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, బాగా రెడీ అయిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం కదా. ఇప్పుడు దీని మీద కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటున్నాను. చాలా ఎమ్మీగా ఉంది కదండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.